హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు మన ఇండియన్ మార్కెట్లోకి ఇంకొక మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారు. అదే ట్రాకర్ 400. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్లో కలర్ అయితే మనతో ఉంది. సిల్వర్ కలర్ కూడా చూస్తానికి చాలా బాగుంది. అలాగే బ్లాక్ కలర్ కూడా ఉంది. టోటల్గా మీరు 3 కలర్స్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మీకు 400 అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నప్పటికీ జీఎస్టీ రూపంలో వెహికల్ ప్రైస్ తగ్గడానికి 350 cc ఈ వెహికల్ మన ఇండియాలో లాంచ్ చేశారు. సో ప్రైస్ విషయానికి వస్తే 2,46,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. మీరు లైఫ్ ట్యాక్స్, అలాగే ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకున్నట్లయితే 3 lakhs పైనే ఉండిద్ది ఆన్ రోడ్ ప్రైస్ అయితే. ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్కి అయితే వెళ్ళండి. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 80,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150 kilometers పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 4 valves లిక్విడ్ కూల్డ్ 349 cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 40 PS పవరు, 32 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే మీకు 3 PS పవర్ అనేది ఎక్కువ ఉంది. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ట్రాకర్ 400 మీరు కొనడానికి కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. ప్రస్తుతానికి ఈ వెహికల్ రైడ్ చేయడానికి అయితే అవకాశం లేదు. ఈరోజు హైదరాబాద్లో లాంచ్ చేశారు. మాకు దగ్గరలో ఉన్న డీలర్షిప్కి రాగానే ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ఫ్రంట్ మీకు 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. సో మీకు ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఏమాత్రం మారలేదన్నమాట. సో అదే 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ బ్లాక్ కలర్లో ఉండిద్ది. స్పీడ్ 350లో చూసుకున్నట్లయితే మీకు గోల్డ్ కలర్ సస్పెన్షన్ కదా, కానీ ఇది బ్లాక్ కలర్. సో ఇది కూడా బాగుందన్నమాట చూస్తానికి. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇందులో మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. 70 ఇంచ్ LI వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా వైడ్ టైర్, అలాగే రేడియల్ టైర్స్ అనమాట. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుండిద్ది. అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. దాన్ని కూడా స్కిప్ చేయలేదు. కావాలంటే ట్రాక్షన్ కంట్రోల్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 162 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో 2 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా తగలదు. కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్. సీట్ హైట్ విషయానికి వస్తే 805 mm లభిస్తూ ఉంది. కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట. మీకు స్పీడ్ 350తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొద్దిగా హైట్ అయితే అనిపించింది. 5.5, 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే కొద్దిగా వెయిట్ కూడా ఉండిద్ది. 181 kg అనమాట. 181 kgs ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 liters అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. LED హెడ్ లైట్, బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ అయితే కొద్దిగా మారింది. స్పీడ్ 350తో కంపేర్ చేసుకుంటే ఈ టెయిల్ లైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. హజార్ లైట్స్ అయితే ఉన్నాయి, దాన్ని కూడా స్కిప్ చేయలేదన్నమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మీకు సేమ్ స్పీడ్ 400లో ఏదైతే కన్సోల్ ఉందో అదే కన్సోల్ తీసుకొచ్చి స్పీడ్ 350కి పెట్టారు. అలాగే ట్రాకర్ 400 కూడా పెట్టారనమాట. యాక్చువల్లీ ఇది 350 cc, పేరు 400 అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి నేను 400 అని చెప్పేసి అంటున్నాను. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. డే టు డే లైఫ్లో మీకు ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించి ఇండికేటర్ అయితే ఉంది. ఇంజిన్ టెంపరేచర్ వార్నింగ్ అయితే ఉంది. లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఉంది. మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఉంది. అలాగే గేర్ ఇండికేటర్ ఉంది. ఫ్యూల్ గేజ్ ఉంది. ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సైడ్ స్టాండ్ వార్నింగ్ అవ్వచ్చు. సో అన్నీ ఉన్నాయన్నమాట. బ్లూటూత్ అయితే ఏమీ లేదు. బ్లూటూత్ నావిగేషన్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. అలాగే మీకు కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో పాత కీ ఏదైతే డిజైన్లో లభిస్తుందో సేమ్ అదే డిజైన్ అనమాట వేవ్ బైట్కి. కాకపోతే ఇందులో ఇమ్మొబిలైజర్ అనే ఫీచర్ అయితే మిస్ అయింది. అది కూడా ఇస్తే బాగుండేది. ఇంకా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. హజార్ లైట్ స్విచ్, దాని కిందేమో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారనమాట. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఐ స్విచ్ ద్వారా మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని కింద మీకు సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసినట్లయితే హార్న్ ఉంది. ఇక్కడ మీకు హెడ్ లైట్ హై బీమ్ లో బీమ్ చేసుకోవడానికి కూడా ఇంకొక స్విచ్ అయితే డెడికేటెడ్గా ఇచ్చారనమాట. సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీటే, కాకపోతే బ్యాక్ సైడ్ సీట్ కౌల్ అయితే ఇచ్చారు. సో ఇది రిమూవ్ చేసి మీరు ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా స్పోర్టీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి, చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉండడానికి ఇట్లా అయితే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే పాత స్పీడ్ 350లో ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో సేమ్ అదే గ్రాబ్ రైల్ అనమాట. ఇంకా డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. శారీ గార్డ్ అయితే ఉంది. రైడ్ చేయడానికి అవకాశం అయితే లేదు. సో వన్స్ ఈ వెహికల్ రైడ్ చేయడానికి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో స్పీడ్ 350లో మీకు బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఇందులో నార్మల్గా అయితే ఇచ్చారనమాట. బార్ అండ్ మిర్రర్స్ ఇస్తే ఇంకా కొద్దిగా లుక్ అయితే ఎన్హాన్స్ అయితే అయ్యేది. సో అదొకటి.
కాకపోతే ఇందులో ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇవ్వాలి, అలాగే ఇంకొక 2-3 కలర్స్ ఎక్స్ట్రా లాంచ్ చేయాలి. ప్రైస్ అయితే కొద్దిగా తగ్గించాలన్నమాట. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది. 350cc ఇంజిన్ ఇచ్చారు, ప్రైస్ తగ్గిద్ది అనుకుంటారేమో. ప్రైస్ అయితే ఏమీ తగ్గలేదు బ్రో, మనకి 3 lakhs పైనే ఉండిద్ది అనమాట ఈ వెహికల్ ప్రైస్ అయితే. మన ఇండియన్ మార్కెట్లోకి స్పెషల్గా 350cc వెహికల్ లాంచ్ చేశారు, కానీ అబ్రాడ్లో మీకు 400cc వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది సెకండ్ టైం అనమాట వీడియో రికార్డ్ చేయడం. నాకు ఇష్టమైన సిల్వర్ కలర్ అయితే షూట్ చేశాను, కానీ మైక్ అయితే ఆన్ చేసుకోలేదన్నమాట. సో మొత్తం ఆడియో రాలేదు, అందుకే మీకోసం ఎండలో రెండోసారి రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈ ఎల్లో కలర్ కూడా చూస్తానికి చాలా బాగుంది, సిల్వర్ కలర్ కూడా బాగుంది అనమాట. బ్లాక్ కలర్ అయితే నాకు పర్సనల్గా అంతేమీ నచ్చలేదు, మొత్తం బ్లాక్ కలర్లో. కనీసం గోల్డ్ కలర్ సస్పెన్షన్ ఇస్తే బ్లాక్ కలర్ వెహికల్కి బాగుండేదేమో. సో మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. హైప్ ఆప్షన్ ఉంటే మాత్రం 3 సార్లు హైప్ చేసేయండి, ఎందుకంటే ఈ వెహికల్కి సంబంధించిన వీడియో అనేది ఇంత త్వరగా మీకోసం తీసుకొస్తున్నందుకు ఖచ్చితంగా మీరు అప్రిషియేట్ చేస్తూ హైప్ చేసి లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.